హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేసే ముందు ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. డైలీ 4 or 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కేవలం 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్, రివిజన్ టెస్టులు కూడా ఇదే ఫీజులోకి ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక మంచి అవకాశము. మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాబట్టి మీకు డిఎస్సి వరకు అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని కేవలం 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ 8341949272. సో రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. మరి రేపు షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వారికి ప్రాసెస్తో పాటు షెడ్యూల్ కూడా క్లియర్గా రిలీజ్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారం మీకు ఎగ్జామ్స్, క్లాసెస్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఒక్కసారి డెప్త్గా అబ్జర్వ్ చేస్తే ఎస్సీ వర్గీకరణపై నెలాఖరులోగా ఆర్డినెన్స్ అని ఇచ్చాడు. అదేవిధంగా డిఎస్సి నుంచే అమలు అంటే ఇక్కడ ఓవరాల్గా దీని యొక్క మ్యాటర్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మరి సోషల్ నెట్వర్క్స్లో నిన్న చాలా వరకు సోషల్ నెట్వర్క్స్లో మరో టెట్ ఉంటుంది, టెట్ డిఎస్సి తేదీలు ఒకేసారి ఇస్తారు. ఇలాంటి సోషల్ నెట్వర్క్స్లో నిన్న బాగా హైలైట్ అయింది. నిన్న నాకు ఎక్కువ మంది కూడా మెసేజ్ చేశారు. ఫ్రెండ్స్, మీరు సోషల్ నెట్వర్క్స్లో నెగిటివ్గా వచ్చేటువంటి వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కానీ మీ మైండ్ నెగిటివ్లోకి వెళ్తే మాత్రము మీ ప్రిపరేషన్ డల్ అవుద్ది. మీ ప్రిపరేషన్ డల్ కావడంతో పాటు మీరు ప్రిపరేషన్ ఆపేస్తారు. ఎందుకంటే ఇంకా డిఎస్సి ఎప్పుడో అనేటువంటి ఆలోచనతో, మరో టెట్ ఉంటుందంట అనేటువంటి మళ్ళీ ఒక ఆలోచనతో మీరు ప్రిపరేషను ఆపేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆపేయకపోయినా కానివ్వండి, మీ ప్రిపరేషన్ డల్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నెగిటివ్ థాట్స్ మీ మైండ్లోకి రానివ్వద్దు. నెగిటివ్గా వచ్చేటువంటి న్యూస్ వాటి జోలికి మీరు అసలు వెళ్ళొద్దు. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఈ మంత్లో ఉంటుంది. ఒకసారి మనం ఇది న్యూస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నేనైతే ఎప్పుడు చెప్తూనే ఉన్నా, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ మీరు ఎగ్జామ్కి రెడీ అయ్యాము అనేటువంటి ఆలోచనతో మాత్రమే ఉండాలి. ఇన్ కేస్ నోటిఫికేషన్ రేపు ఉందనుకున్నా కానీ జస్ట్ చెప్తున్నా, రేపు ఉందన్నా కానీ మీరు ఎగ్జామ్కి రెడీలో ఉన్నాము అనేటువంటి ఆలోచన మీలో ఉండాలి. అంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా, ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టినా మీ ప్రిపరేషన్ అయిపోయింది, నేను ఎగ్జామ్స్కి రెడీలో ఉన్నాను, ఈసారి డిఎస్సి జాబ్ సాధించాలి అనేటువంటి ఆలోచనతో వెళ్తేనే మీరు జాబ్ అయితే సాధించగలరు. అంతేకాని నెగిటివ్ మైండ్తో క్రియేట్ చేసుకుంటే మాత్రము మీరు జాబ్ సాధించడము చాలా 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 కష్టము. నేను మళ్ళీ చెప్తున్నా, నెగిటివ్ న్యూస్ కానివ్వండి, నెగిటివ్ ఆలోచనలో కానివ్వండి, ఎవరైనా ఫ్రెండ్స్ నెగిటివ్గా చెప్పినా కానివ్వండి, వాటిని పూర్తిగా అవాయిడ్ చేయండి. పర్మనెంట్గా డిలీట్ చేయండి మీ మైండ్లో నుంచి అనేది మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు సలహా అయితే ఇస్తున్నా. ఒక్కసారి ఇక్కడ న్యూస్ అబ్జర్వ్ చేస్తే ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి తదుపరి చర్యగా రాష్ట్ర ప్రభుత్వము ఆర్డినెన్స్ జారీ చేయనుంది. రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదించిన వర్గీకరణను గురువారం శాసనసభలో తీర్మానం చేసి ఆమోదించారు. సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది అయితే శాసనసభలో తీర్మానం అయితే ఆమోదించడం అయితే జరిగింది. తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఒక బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టి చట్టం చేయాల్సి ఉంది. సభ నిరవధిక వాయిదా పడిన నేపథ్యంలో దానిని ఇప్పట్లో అవకాశం లేదు. డిఎస్సి నోటిఫికేషన్ను ఇక్కడ చూడండి, డిఎస్సి నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. డిఎస్సి నోటిఫికేషన్ను ఈ నెలాఖరుకు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏకసభ్య కమిషన్ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం సభ ఆమోదించిన నేపథ్యంలో వర్గీకరణను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వము ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఎస్సీలకు సంబంధించి రాష్ట్రాలు ఏదైనా
పాలసీని రూపొందించే ముందు జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించాలని ఆర్టికల్ 338(9) నిబంధన చెబుతుంది. ఈ మేరకు 2 రోజుల్లో శాసనసభ తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు ప్రభుత్వము నివేదించనుంది. జాతీయ ఎస్సీ కమిషన్ అడ్వైజర్ బాడీ మాత్రమే. ఆమోదం తెలపడము, తిరస్కరించడం అనేది ఉండదు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ సమాచారం కోసమే అక్కడికి పంపిస్తారు. ఎస్సీ వర్గీకరణ అమలు అంశాన్ని సుప్రీంకోర్టు రాష్ట్రానికి అప్పగించింది. చూడండి ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ అమలు అంశాన్ని సుప్రీంకోర్టు రాష్ట్రానికే అప్పచెప్పింది. జస్ట్ అక్కడ తెలపడం మాత్రమే అన్నమాట. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా అవసరం లేదు. సో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది కాబట్టి సో ఇక్కడ క్లియర్ పేపర్లు వేసిన దాన్ని బేస్ చేసుకొని ఎస్సీ వర్గీకరణ అమలు అంశాన్ని సుప్రీంకోర్టు రాష్ట్రానికి అప్పగించిందని క్లియర్గా ఇచ్చాడు. కాబట్టి సో త్వరలో రాష్ట్రము సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఆల్రెడీ నిన్న శాసనసభలో అందరూ తీర్మానాన్ని ఆమోదించడం కూడా జరిగింది. కాబట్టి ఈ నెలాఖరులోగా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ పరంగా డిఎస్సిఏ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని మనందరికీ తెలుసు. అది తెలియకుండా ఇంకా మనము అది తప్పనుకొని ఇంకా మనం ప్రిపరేషన్ ఆపేస్తే మాత్రము నష్టపోయేది కూడా మీరే. సో ప్రిపరేషన్ ఎప్పుడు వస్తుందో అనే ఆలోచనతో ప్రిపరేషన్ ఆపేస్తే నష్టపోయేది మీరే ఫ్రెండ్స్, ఎవరో కాదు. మీకు చెప్పిన వాళ్ళు నష్టపోరు, పేపర్లో వేసిన వాళ్ళు నష్టపోరు, నెగిటివ్ స్ప్రెడ్ చేసేటువంటి యూట్యూబర్స్ నష్టపోరు, ఎవరు నష్టపోయేది మీరే. సో మీ ప్రిపరేషను, మీ ప్లానింగ్ అనేది మీకు జాబ్ కావాలి అంటే మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించాల్సిందే. జాబ్ అవసరం లేదు అనుకుంటే మాత్రము ప్రిపరేషన్ జోలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు జాబ్ కావాలి అనే ఆలోచనతో ఉంటే మాత్రము మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. ఇంకా రెట్టింపు టైం బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 4 గంటలు చదువుతున్నావా, 8 గంటలు ప్లానింగ్ వేసుకో. 6 గంటలు చదువుతున్నావా, 12 గంటలు ప్లానింగ్ వేసుకో. ఇది చాలా చాలా కీలకమైన సమయము. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ముందు చాలా 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 కీలకమైన సమయము. ఇంకా ఈ మంత్ ఎండింగ్ అంటే ఇంకా ఎన్ని రోజులు లేదు, ఇంకా 1 వీకే ఉంది. మీరు ఓయబ్బా ఈ మంత్ ఎండింగ్ నెలాఖరులోగా అనుకుంటున్నారేమో. నెలాఖరు అంటే మనకు ఎక్కువ రోజులు ఏం లేదు, కేవలం 1 వీక్ మాత్రమే ఉంది. సో ఎప్పుడైనా సడన్గా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రము సమయం ఎక్కువగా ఉండదు. చాలా వరకు 45 days to 50 days కన్నా సమయం ఎక్కువగా ఉండదు. ఏది ఏమైనా మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగించండి. సక్సెస్ కావాలనేటువంటి ఆలోచనతో మాత్రమే మీ ప్రిపరేషన్ జోలికి వెళ్ళండి. బాగా కష్టపడండి. 100% సక్సెస్ అయితే అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.